ప్రోమో 3 చూసిన వాళ్ళు, ప్రోమో 3 నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. ఒక పర్టికులర్ పర్సన్కి కావాల్సింది బిగ్ బాస్ హౌస్లో మాట్లాడే విధానం తెలియాలి, మాట్లాడేటప్పుడు సరైన మాటలు మాట్లాడుతున్నావా అనేది తెలియాలి, చూస్ ఆఫ్ వర్డ్స్ తెలియాలి అనమాట. సో దివ్య నిఖితాలో అదే కనిపించిందేమో అని అనిపిస్తూ ఉంది. అఫ్కోర్స్ ఆమెకు 3 వీక్స్ అడ్వాంటేజ్ ఉంది. ఆ అడ్వాంటేజ్ దాని లోపలికి వెళ్ళారు. ఎవరు ఎలా ఆడతారు అనేది ఆమెకు తెలుసు. అది బిగ్ బాస్ ఇచ్చిన ఛాన్స్ అది. సో దాన్ని మనం ఎవరం ఏమీ అనలేము. ఆ ఛాన్స్ తోటే పోనీ ఆ అమ్మాయి వెళ్ళి నేరుగా ఆ కాన్ఫ్రంటేషన్ అనేది పెట్టుకుంటుందా అంటే లేదు. సో ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి అందరూ పెట్టుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి జస్ట్ ఆ నామినేషన్స్లోకి ఏదైతే అమ్మాయి లోపలికి హౌస్లోకి వచ్చినప్పుడు శ్రీజాని టార్గెట్ చేసి ఒక మాటలు మాట్లాడింది. సో అప్పటి నుంచి శ్రీజ జోలికి ఆ అమ్మాయి వెళ్ళట్లేదు. సో అమ్మాయి బ్యాక్ వెళ్ళట్లేదు, ఆ అమ్మాయి ఫ్రంట్ వెళ్ళట్లేదు. ఈ శ్రీజ మాత్రం తనని అలాగే టార్గెట్ చేస్తూ వస్తూ ఉంది. సో ఇది ఫస్ట్ థింగ్. సంజన గారి దగ్గరికి వచ్చేసరికి సో సంజన గారు ఆమె బట్టలు దొబ్బేశారు. దాని తర్వాత జరిగిన సినారియోస్లో సో సంజన గారికి ఎదురు తిరిగి మాట్లాడుతుంది అన్న థాట్లో సంజన గారు ఉన్నారు దివ్య నిఖిత మీద. సో ఈ 2 కాన్ఫ్రంటేషన్స్ లాస్ట్ వరకు నడుస్తూనే ఉంటాయి అనమాట. ప్రోమో చూసిన తర్వాత అర్థమైపోయింది. బట్ ఆ డైలాగ్ చాలా బాగా చెప్పింది అబ్బా. అమ్మాయి యాక్చువల్ అమ్మాయి వొకాబులరీ బాగుంటుంది మాట్లాడేటప్పుడు. ఇఫ్ యూ థింక్ ఐఎమ్ దట్ స్ట్రాంగ్, ఇఫ్ యూ థింక్ ఐఎమ్ దట్ క్యాపబుల్, ఐఎమ్ టేక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్, బ్రింగ్ ఇట్ ఆన్. ఏదో వాషి ఓ వాషి అట్లా చెప్పినట్టు అనిపించింది. బాగా చెప్పింది. యాక్చువల్లీ ప్రోమో కూడా చాలా బాగా కట్ చేశారు. అమ్మాయి డైలాగ్ ఒక డైలాగ్కి మధ్యలో మ్యూజిక్ యాడ్ చేస్తూ మ్యూజిక్ లేపుతా సో క్లియర్గా కట్ చేశారనమాట. సో దాని గురించి క్లారిటీగా మాట్లాడుకుందాం. శ్రీజ దగ్గరికి వచ్చేసరికి ఈ అమ్మాయి నామినేట్ చేయాలనుకుంటుంది. నిన్న ఏదైతే రీజన్ చెప్పి ఆ అమ్మాయికి ఆ బ్రిడ్జ్కి అది ఇవ్వలేదు, ఆ కేసు ఇవ్వలేదు. సో స్టిల్ ఇప్పటికి కూడా అదే పాయింట్ చెప్తూ ఉంది. సో అంటే లైక్ ఆడియన్స్లో ఆ అమ్మాయి రిజిస్టర్ చేయటం అనమాట. ఈ అమ్మాయి 3 వారాల తర్వాత వచ్చింది, ఈ అమ్మాయికి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ వచ్చింది, మేము ఫస్ట్ నుంచి పోరాడుతూ ఉన్నాం, ఈ అమ్మాయి మధ్యలో వచ్చి మాట్లాడుతుంది, సో ఈ అమ్మాయి సంగతి చూసుకోండి అని ఆడియన్స్కి ఒక ఇండికేషన్ ఇవ్వడం అనమాట. ఇది ఫస్ట్ సీజన్ నుంచి చూస్తూనే ఉన్నాం. నవదీప్ విషయం దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం. వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ కొన్ని రోజులు ఇలాగే పడతా ఉంటుంది అనమాట డైలాగ్స్ టక్క. అందులో ఆ అమ్మాయి చేసింది ఏమీ లేదు. దివ్య నిఖిత ఇప్పటివరకు దివ్య నిఖిత చేసిన తప్పులు కానీ ఏమి లేవు ప్రజెంట్. సో ఇంకా వారం కూడా గడవలేదు కాబట్టి దట్టు దివ్య నిఖిత బట్టలు ఈ అమ్మాయి దాపెట్టేసింది సంజన గారితో కలిసి కాబట్టి సో దా ఇష్యూని అమ్మాయి రైజ్ చేసింది కాబట్టి ఆ పర్టికులర్ పాయింట్ అమ్మాయి మళ్ళీ క్వశ్చన్ చేయలేదు కాబట్టి శ్రీజ. సో అందుకని చెప్పి ఇది ఒక పాయింట్ని యాడ్ చేస్తూ ఉంది. సో ఇదేంటంటే హౌస్లో ఉన్న పర్సన్ చెప్పకూడదు, బయట ఉన్న పర్సన్స్ మాట్లాడుకోవాలి. ఈ అమ్మాయి చెప్పే పాయింట్ నీకు వచ్చిన దగ్గర నుంచి అడ్వాంటేజెస్ ఉన్నాయని నా ఫీలింగు. సో ఒక పర్సన్ నామినేషన్స్లో ఉన్నప్పుడు ఎలా ఉంటాడో లేనప్పుడు ఎలా ఉంటాడో చాలా క్లీన్గా నీట్గా తెలుసుద్ది అని చెప్పి అమ్మాయి అంటుంది అనమాట. ఇది ఓకే ఫైన్, ఈ డైలాగ్ ఓకే, ఈ మాట ఓకే, కాకపోతే ఈ స్టేట్మెంట్ కూడా ఓకే, కాకపోతే అది పర్టికులర్ పర్సన్స్ ఎవరైతే బయట నుంచి బిగ్ బాస్ చూస్తుంటారో వాళ్ళు అనుకోవాలి అమ్మాయి నామినేషన్స్లో లేదు కాబట్టి ఇలా మాట్లాడుతూ నామినేషన్స్లో వస్తే ఎంఐ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది అని. సో మీరు అలా చెప్పారనుకోండి, సో మీకు ఖచ్చితంగా కౌంటర్ డైలాగ్ పడుద్ది కదా. సో అమ్మాయి అదే అంటది, ప్రతి రియాక్షన్ ఎలా ఉంటుందో చూస్తా అంటే ప్రతిసారి రియాక్షన్ కోసం చూస్తారేంటి, నాకు ఇంకిత జ్ఞానం ఉంది, బేసిక్గా నన్ను నామినేషన్స్లో పెడితే డిఫరెంట్గా బిహేవ్ చేస్తాను అంటున్నారు కదా, అసలు నన్ను నామినేషన్స్లో పెట్టకపోతే ఎలా బిహేవ్ చేస్తానో నన్ను చూసావా. సో ఇలాగే అడుగుతారనమాట. నామినేషన్స్లో పడితేనే నా బిహేవియర్ కోసం నువ్వు చూస్తావా, నామినేషన్స్లో పడకపోతే నా బిహేవియర్ ఏంటో నీకు తెలుసా, చూసావా అని అడిగినప్పుడు అమ్మాయి ఆన్సర్ ఏం చెప్పాలి, నామినేషన్స్లో లేనప్పుడు అందరూ ఓకే నువ్వు కూడా బాగానే ఉన్నావు అని అంటే వేరేలాగా వెళుద్ది కదా మళ్ళీ పాజిటివ్గా అమ్మాయికి. సో ఈ అమ్మాయి కరెక్ట్గా లాక్ చేసేలాగా మాట్లాడుతుంది అంటే ఎవరితో ఎలా మాట్లాడాలనే సంగతి ఈ అమ్మాయికి ఆల్రెడీ తెలుసు కాబట్టి. నెక్స్ట్ రావడం కొత్తగా వచ్చింది, తను లేపేద్దాం అన్నట్టు మీరు ఉన్నారని. సో ఇది కూడా వన్ ఆఫ్ ద పాయింట్ అనమాట. ఇక్కడ ఆ అమ్మాయి ఆడియన్స్కి ఏదైతే చెప్తుందో ఈ అమ్మాయి మిడిల్ వీక్లో వచ్చింది చూసుకోండి అని, ఈ అమ్మాయి కూడా ఆడియన్స్ చెప్తుంది, నేను మిడిల్ వీక్లోకి వచ్చాను చెప్పి నన్ను లేపేద్దామని చూస్తున్నాను రా బాబు కొంచెం ఓట్లు వేయండి రా అని. అలాగే కనిపిస్తా ఉంది ఇద్దరిది. తర్వాత పాయింట్అవుట్ చేసి రెచ్చగొడదామని రెచ్చగొడదామని కాదు అని చెప్పి శ్రీజ అంటా ఉంటే మీరు అదే చేస్తున్నారు, మీరు ఫస్ట్ నుంచి అదే చేస్తున్నారు, పాయింట్అవుట్ చేసి రెచ్చగొడుతున్నారు, కావాలని రెచ్చగొడుతున్నారు. నేను రెచ్చిపోని అంటదేమో తర్వాత. నామినేషన్స్లో ఉన్నప్పుడు వేరు, నామినేషన్స్లో లేనప్పుడు వేరు అని చెప్పి ఇదే పట్టుకొని మాట్లాడుతుంది అబ్బా శ్రీజ. ఆ అమ్మాయి నామినేట్ చేసి ఆ అమ్మాయిని ఒక వారం పెట్టి ఆ అమ్మాయి క్యాపబిలిటీ ఏంటి, ఆ అమ్మాయి కెపాసిటీ ఏంటి, అసలు అమ్మాయి అంటే అగ్ని పరీక్ష ద్వారా లోపలికి వచ్చిన వాళ్ళు వరుసగా ఇద్దరు బయటకు వెళ్ళిపోయినప్పుడు, ఫస్ట్ వీక్ నుంచి ఉన్న వాళ్ళే ఇద్దరు బయటకు వెళ్ళిపోతున్నప్పుడు ఈ అమ్మాయి ఆల్ ఆఫ్ ద సడన్ లోపలికి వచ్చింది, ఈ అమ్మాయిని కూడా బయటకు పంపించేస్తే పని అయిపోద్ది కదా, పెద్ద ఓటింగ్ ఏముండదు. ఒక్క ఓటింగ్ ఉండుంటే నిజంగా ఆ అమ్మాయి ఫస్ట్లోనే లోపలికి వచ్చేది కదా, మీకు అర్థమవుతుందా, ఫస్ట్లోనే లోపలికి వచ్చేది కదా. ఇప్పుడు ఈ అమ్మాయికి అంత పెద్ద ఓటింగ్ ఏమి ఉండదు. సో ఈ అమ్మాయి నామినేషన్లో దోషిపారుతో పిత్తే
డైరెక్ట్ నామినేట్, అందులో నామినేట్ చేసి పారదొప్పితే ఈ అమ్మాయి పని అయిపోతుంది అన్న ఆలోచన శ్రీజాది. సో ఆలోచన మనం మెచ్చుకోవాలి శ్రీజాది. యాక్చువల్గా ఆ డెప్త్ని మనం అర్థం చేసుకోవాలి. మీకు అర్థమవుతుంది కదా ఆ డెప్త్. వరుసగా 2 వారాలు కామనర్స్ వెళ్ళిపోయారు. వాళ్ళు హ్యూజ్ ఓటింగ్ తోటి ఒకళ్ళు వచ్చారు, ఒకళ్ళు సో పర్టికులర్ పర్సన్ జడ్జి ద్వారా వచ్చారు, జడ్జి కోటలో వచ్చారు. బట్ ఈ అమ్మాయి అసలు రాలేదు. జస్ట్ బిగ్ బాస్ మేము వద్దనుకున్న అమ్మాయిని బిగ్ బాస్ లోపలికి పంపించాడు. సో అలాంటి అమ్మాయిని నామినేషన్స్లో ఉంచగలిగితే మేబీ బయటికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అని చెప్పి శ్రీజ ఆలోచన అనమాట. 2 సార్లు చెప్పాను మీకు అర్థం కావడం కోసం. మీకు అర్థమైందని నేను అనుకుంటా ఉంటాను. అది శ్రీజ తెలివితేటలకు. సో దాన్ని మెచ్చుకోక మనం ఉండలేము బేసిక్గా ఆ ఆలోచనలు. ఓకేనా. అండ్ సంజన గారు వస్తారు మధ్యలో. మనిషిని అస్సలు బొమ్మల్లా చేసుకుని ఆటలు ఆడుతూ ఉంటుంది. అసలు ఎట్లా కావాలంటే అట్లా నడిపిస్తూ ఉంటుంది, వాడుకుంటూ ఉంటుంది. అంటే థ్యాంక్స్ ఫర్ ద హ్యూజ్ కాంప్లిమెంట్ అని అమ్మాయి అంటుంది అనమాట. మీరు ఇంతమంది నేను ఇంతమందిని పప్పెట్లా ఆడిస్తున్నానంటే గ్రేట్ అని నా ఫీలింగ్ అండి, గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నానండి అంటది. అసలు మనుషుల్ని ఫుట్బాల్, అవును నువ్వు ఫుట్బాల్ అన్నట్టు ఆడతావంటే 14 మెంబర్స్ని బొమ్మల్లో ఆడిస్తున్నానంటే మీరు అంత ఈజీగా మ్యానిపులేట్ అవుతారా? ఇది ఈ అమ్మాయి తెలివితేటలు. సంజన గారు ఏం మాట్లాడినా డైరెక్ట్గా సంజన గారితో కౌంటర్ ఇవ్వరు ఈ అమ్మాయి వేరే వాళ్ళని తీసుకొస్తారు. సంజన గారు వేరే వాళ్ళతో కలిపి మాట్లాడతారు, వేరే వాళ్ళని ఇంక్లూడ్ చేస్తూ మాట్లాడతారు, వేరే వాళ్ళని బూచిగా చూపిస్తూ మాట్లాడుతుంటారు సంజన గారు. సో అప్పుడు అమ్మాయి తెలివిగా ఏంటి, ఆ పర్టికులర్ పర్సన్ లోపలికి తీసుకొస్తుంది అనమాట. బ్రింగ్ ఇట్ ఆన్, అలాగా అదే వస్తుంది బ్రింగ్ ఇట్ ఆన్ అని, లోపలికి తీసుకొచ్చింది అనమాట. నిన్న కూడా అంతే. సో తనూజ లోపలికి తీసుకోవాలి. ఇద్దరు మధ్య జరుగుతూ ఉన్నప్పుడు తనూజకి చెప్పండి అని చెప్పి తనూజ రాగానే తనూజ కంప్లైంట్ ఇచ్చి తనూజ మానిటర్ కదా, సో తనూజని ఇంక్లూడ్ చేసింది. సో ఏమో అలాగే ప్రతిసారి ఇంక్లూడ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మొత్తం 14 మంది అని హౌస్లో ఉన్న వాళ్ళందరినీ అనింది కదా సంజన గారు. అందుకని హౌస్లో ఉన్న వాళ్ళందరినీ క్వశ్చన్ అడుగుతూ ఉంది. అవును మీరు నిజంగా క్యాప్టెన్కి వచ్చి రాగానే క్యాప్టెన్ ఇన్ఫ్లుయెన్స్ చేశారు, క్యాప్టెన్కి నాకు పెట్టారు అని చెప్పి అంటది. అనగానే ఇప్పుడు ఆమె డైలాగ్ చెప్తారనమాట. ఇఫ్ యూ థింక్ ఐఎమ్ దట్ స్ట్రాంగ్, ఇఫ్ యూ థింక్ ఐఎమ్ దట్ క్యాపబుల్, ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్, బ్రింగ్ ఇట్ ఆన్. సరే తీసుకుంటా వేయండి పర్లేదు తీసుకుంటా అన్నట్టు ఆమె తీసుకుందనమాట. సో ఇది జరుగుతుంది. బట్ ఈ అమ్మాయి ఒక గేమర్ లక్షణాలు ఈ అమ్మాయి చాలా కనిపిస్తామని పొద్దున కూడా చెప్పాను. డప్పు కొడుతున్నావు ఏంట్రా అంటే, సో ఆ అమ్మాయి ఆలోచన తీరు ఎలా ఉంటుందని ఆల్రెడీ ఇప్పుడు చెప్పింది మీకు అదే కదా, ఆ అమ్మాయి అలాగ ఆలోచిస్తుంది ఏంటనేది. శ్రీజ ఆలోచనలు కూడా మీకు చెప్పాను, సంజన గారి ఆలోచనలు కూడా మీకు చెప్పాను. సో అందరి ఆలోచనలు ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటాయి. అగ్ని పరీక్ష ద్వారా డైరెక్ట్గా లోపలికి రాని అమ్మాయి, తర్వాత వెంటనే లోపలికి వచ్చిన అమ్మాయి, అంత ఓటింగ్ ఆ అమ్మాయికి ఉండదు. ఆ అమ్మాయిని ఫస్ట్ వీక్లోనే గెంటేయచ్చు అని అనుకుంటున్నారు వీళ్ళు అని చెప్పి ఆ అమ్మాయి కూడా అనుకుంటూ, ఆ అమ్మాయి కూడా అదే పాయింట్ రైజ్ చేస్తుంది. వచ్చి రంగానే ఎత్తిపారు దొబ్బుదామని అనుకుంటున్నారు అని. బట్ ఆడియన్స్ అలా కాదు కదా. సో అగ్ని పరీక్షల ద్వారా లోపలికి వచ్చిన వాళ్ళతో వెక్స్ అయిన వాళ్ళు ఉన్నారు ఆడియన్స్. సో ఈ అమ్మాయి కొత్త ఆశల్ని రేకెత్తిస్తుంది అగ్ని పరీక్షల ద్వారా వచ్చిన అమ్మాయిల్లో. ఆ అమ్మాయి కొంచెం కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడుతుంది, పర్లేదు ఒక బేసిక్ లైన్ మీద మాట్లాడుతుంది. నిన్న నైట్ సో అంత సపోర్ట్ చేయకపోయినా కూడా ఆ అమ్మాయికి సో అంత ఓవర్ రియాక్ట్ అవ్వలేదు, చాలా కూల్గా మాట్లాడింది, బిహేవ్ చేసింది. ఎపిసోడ్ చూసిన వాళ్ళకి అర్థమైంది ఇప్పుడు. సో అలాంటి టైం అలా మాట్లాడుతున్న అమ్మాయి ఖచ్చితంగా హౌస్లో ఉంటే పోయే కొద్ది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని అనుకునే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఉంటారు. సో ఒకవేళ జనాలు అనుకోకపోయినా బిగ్ బాస్ టీం అనుకుంటుంది కదా, బిగ్ బాస్ టీం అనుకుంటే చాలు కదా, అంటే అన్లెస్ ఏమంటారు ఫైనల్గా వాళ్ళదే కదా అంతిమ తీర్పు. సో అదనమాట 3వ ప్రోమో చూస్తే నాకు అనిపించింది. సో ఫస్ట్ 3 ప్రోమోస్లో ఏది కరెక్ట్ అనిపించింది, ఏది తప్పు అనిపించింది, ఏది మంచిగా అనిపించింది, ఏది అంతగా అనిపించలేదని కామెంట్ చేయండి. నాకు ఈ 3 ప్రోమోలో ఈ ప్రోమో బాగా అనిపించింది అమ్మా. ఓకే, జై హింద్.